హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే వాడపల్లి కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ చూసారా ఎన్ని బైక్స్, ఎన్ని బస్సులు అండి. శనివారం అయితే ఇంత ఖాళీ ఉండట్లేదు. మేము సేవకనేసి అయితే వెళ్ళాము. బస్సులు చూసారా వరుసగా ఎన్ని ఉన్నాయి, అంత క్రౌడు. ఇక్కడ బస్సులు పెట్టడానికి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంతమంది జనాల్ని కోనసీమ వెంకటేశ్వర స్వామి గారు, ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి గారు అంటే ఎంత ఫేమస్ అయ్యారో చాలామందికి తెలిసే ఉంటుందండి. మేము కూడా దానిలో వచ్చాం. ఎంత జనం ప్రదర్శనలు చేస్తున్నారో చూడండి. జనంలోని మేము కూడా ఈ జనాలతో పాటు కలిసి ప్రదర్శనలు చేసి దేవుడి దర్శనానికి అయితే వచ్చాయండి. మరి ఇది లాస్ట్ వారం అన్నమాట. లాస్ట్ వారం ప్రదర్శనలు చేస్తున్నాం. గుడి నుంచి బయటకు వచ్చి జనం అలా వస్తున్నారు. ఫ్లైఓవర్ నుంచి ఇలా ప్రదర్శనలు అయితే పూర్తి చేసుకొని మీ గుడిలోకి వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకొని దేవుడి ప్రదర్శనలు స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అంత జనం ఎంతమంది వచ్చారో చూసారా. గుడి గుళ్ళోకి వెళ్ళి లైన్ అండి. గుళ్ళో లైన్లో ఉన్నాం అన్నమాట. మేము వెళ్తున్నాం. మీరెవరైనా సరే ఇలా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలంటే కంపల్సరీ వచ్చి సేవ దగ్గర నుంచి వచ్చి ఇలా పులిహార ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ కొనుక్కోవడానికి పెడతారు, పులిహార ప్రసాదం కింద కూడా పెడతారండి. తర్వాత వచ్చేసి అన్నదానం బాగా చేస్తారు. కంపల్సరీ ప్రసాదం ఎప్పుడు తినాలని నేను కోరుకుంటాను. అంత బాగా చేస్తారండి. పెట్టిది కూడా చాలా నీట్గా చేస్తారు. ఇది పులిహార ప్యాక్ చేయడం అండి. మేము సేవకు వచ్చామని చెప్పాను కదా, ఫస్ట్ పులిహార అట్లా ప్రసాదం ప్యాక్ చేసామన్నమాట. మా వాడపల్లి ప్రయాణం అయితే 7 వారాలు ఇలా సాగిందండి. లాస్ట్ వారం నేను ఈ వీడియో తీశాను.